నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీరు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది కూడా చూద్దాము. అంతేకాకుండా మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదా న్యూమరాలజీకి సంబంధించిన డౌట్స్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీకి సంబంధించి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం స్విచ్ వర్డ్స్ యూజ్ చేయాలి, అలాగే ఎలాంటి క్రిస్టల్ యూజ్ చేస్తే మనకి లైఫ్లో మంచి జరుగుతుంది అనే విషయాల మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీ గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే ఏది కూడా దయచేసి ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతేకాకుండా నేను కొన్ని కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాను. టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్, ఎలిమెంటల్ కనెక్షన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ ఉంటే చక్కగా అడిగి క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మిథున్ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున్ రాశికి సంబంధించి వర్క్ స్పేస్లో కానివ్వండి, రిలేషన్షిప్లో కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, మీ ఫ్రెండ్స్లోనైనా ఎక్కడైనా సరే కొంచెం ఇంటెన్షనల్గా మిమ్మల్ని డౌన్ చేయాలి, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలి అని చెప్పి పనిగట్టుకుని ఒక సిచ్యువేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఎవరు మిమ్మల్ని దిగదార్చాలని చూసినా కంట్రోల్ తప్పకుండా, నోరు జారకుండా సిచ్యువేషన్ని ఎంత స్మార్ట్గా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మాత్రమే ఫోకస్ చేసి తిప్పికొట్టండి. అదొక్క విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే అది ప్లస్. ఇంకొకటి ఏంటంటే, గతంలో జరిగిపోయిన విషయాల్ని తలుచుకొని యూజ్ లేదు. కాబట్టి జరిగిపోయిన విషయాలను తలుచుకొని బాధపడడం, అదే విషయాల మీద కూర్చుని గంటల తరబడి ఆలోచించడం, ఓవర్ థింక్ చేయడం అనేది మంచిది కాదు. దాని నుంచి ఏం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నారనేది మాత్రమే తీసుకొని మర్చిపోయే ప్రయత్నం చేయండి. ఈ రెండు విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రీడింగ్ అనేది చాలా పాజిటివ్గా ఉంది. మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన వాళ్ళు, మిథున రాశికి సంబంధించిన ఆడవాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రమోషన్స్కి సంబంధించి, శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, సేమ్ కంపెనీలో ప్రమోషన్స్, కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, ఈ వీక్లో మిథున రాశి వాళ్ళకి సంబంధించి చాలా అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్. అలాగే మీరు చేసే బిజినెస్లో కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం కానివ్వండి, జనాన్ని ఆకర్షించడం కానివ్వండి, మీకున్న స్కిల్స్తో డిజిటల్ మార్కెట్లో కానివ్వండి, అంటే డిజిటల్ మన సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ కానివ్వండి, అలాగే ఆఫ్లైన్ మార్కెటింగ్ కానివ్వండి, ఏదైనా సరే బాగా జనాల్ని ఆకర్షించుకుంటారు మీ మార్కెటింగ్ ద్వారా. మీరు చేసే అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. మీ బిజినెస్కి చాలా హెల్ప్ అవుతాయి. కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడంలో చాలా హెల్ప్ అవుతాయి ఈ పనులన్నీ కూడా. ఆల్ ది బెస్ట్. అలాగే ఈ వీక్లో లక్ అనేది బాగా ఫేవర్ చేస్తుంది. ఎప్పటి నుంచో ఇలాంటి కంపెనీలో లేకపోతే ఇలాంటి జాబ్ చెయ్యాలి, ఇలాంటి లైఫ్ నాకు కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ టర్నింగ్ పాయింట్ ఖచ్చితంగా ఈ వీక్లో మీకు జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే మంచి హయ్యర్ పొజిషన్లో ఉన్న పర్సన్స్తో, అంటే మీ స్థాయికి మించి, మీ లెవెల్కి మించిన పర్సన్స్తో పెద్ద పరిచయాలు ఏర్పడే అవకాశాలు, అంటే పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా కూడా మీరు సేవింగ్స్ రూపంలో దాచుకున్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీరు ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఏమైనా ల్యాండ్స్ కానివ్వండి, హౌస్కి సంబంధించి ఫ్లాట్స్ తీసుకోవాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం అని చెప్పచ్చు. అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మంచి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది, మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారు. ఈ వీక్ అంతా కూడా మీరు ఏదనుకుంటే అది మేనిఫెస్టేషన్ చేసుకోగలరు. ఎనర్జీస్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి మంచి మాత్రమే ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి. ఆల్ ద బెస్ట్.